పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవప్రజలారా, విశ్వాసులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉండగా, ప్రభు మన మధ్యలో దివ్య సప్రసాద రూపంలో ఉండగా ఆ ప్రభువునికి కృతజ్ఞతలు, ఆ ప్రభువునకు స్తుతి స్తోత్రము చెల్లించుకుంటూ మనలను, మన కుటుంబాలను, మరి ముఖ్యంగా ఎవరైతే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా దేవునికి సమర్పించుకుంటూ ఈరోజు ఆమోసు గ్రంథాన్ని మనందరం కూడా పఠిస్తూ ముందుకు సాగుదాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము. మకుటము. తెకోవాకు చెందిన కాపరియగు ఆమోసు పలుకులివి. ఉజ్జియా యూదాకును యెహోవాసు కుమారుడైన యెరోబాము ఇజ్రాయిల్ రాజ్యమునకు రాజులుగా ఉన్నప్పుడు భూకంపమునకు 2 ఏండ్ల ముందట ఇజ్రాయిల్ను గూర్చి ఈ సంగతులనెల్లా దేవుడు ఆమోసునకు వెల్లడి చేసెను. ప్రారంభము. ఆమోసు ఇట్లనెను: ప్రభు సియోను నుండి గర్జించును, యెరూషలేము నుండి ఆయన ధ్వనము ఉరుము వలె వినిపించును. కాపరులు సంచరించు గడ్డిబీళ్లు వినిపించున్నాయి. కార్మెలు పర్వతము బీడుగా మారినది. ఇజ్రాయేలులకు వారి ఇరుగు పొరుగు జాతులకు శిక్ష. సిరియా. ప్రభు ఇట్లనుచున్నాడు: దమస్కాకు చేసిన 3 అతిక్రమముల కారణముగా దాని 4వ అతిక్రమము కారణముగా దానిని వెనుదీయక శిక్షించి తీరుదును. ఎందుకనగా దాని ప్రజలు నూర్పిడి ఇనప పనిముట్లతో గీలాదును నూర్చిరి. కావున నేను అజయేలు ప్రసాదమును మీదికి నిప్పును పంపుదును, బెన్హెదెద్దు కోటలను తగలబెట్టెదను, దమస్కా నగర ద్వారములను బద్దలు చేయుదును, ఆవేను లోయలోను ప్రజలను నిర్మూలింతును, బేతెదేను రాజును తొలగింతును. సిరియావాసులు కీరు దేశమునకు బందీలుగా వెళ్ళిపోయిదురు. ఫిలిష్తియా. ప్రభు ఇట్లా అనుచున్నాడు: గాజా చేసిన 3 అతిక్రమముల కారణముగా దాని 4వ అతిక్రమము కారణమున నేను దానిని శిక్షించి తీరుదును. గాజా ప్రజలు చెరపట్టిన ఒక జాతినంతటిని కొనిపోయి ఎదోమీయులకు బానిసలుగా అమ్మిరి. కావున నేను గాజా ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును, దాని నగరములను దహించి వేయుదును. అష్దోదు, అష్కలోను నగరముల రాజులను నిర్మూలింతును, ఎక్రోను నగరములను దండింతును. ఫిలిష్తీయుల్లో మిగిలిన వారెల్లరూ చతురు అని ప్రభువైన యావే సెలవిచ్చుచున్నాడు. తూరు. ప్రభు ఇట్లనుచున్నాడు: తూరు చేసిన 3 అతిక్రమముల కారణమున దాని 4వ అతిక్రమము కారణమున నేను వారిని శిక్షించి తీరుదును. ఏలైనా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టుబడిన వారందరినీ ఎదోమీయులకు బానిసలుగా అప్పగించరి. కావున నేను తూరు ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును, దాని కోటలను కాల్చివేయుదును. ఏదోము. ప్రభు ఇట్లనుచున్నాడు: ఏదోము చేసిన 3 అతిక్రమముల కారణమున దాని 4వ అతిక్రమము కారణమున నేను వారిని శిక్షించి తీరుదును. వారు నిర్దయులై ఖడ్గముతో తమ సోదరులు వెంటబడిరి, తమ కోపమును విడనాడక వారిని తునమాడిరి. కావున నేను తేమాను మీదికి నిప్పును పంపగా అది బోస్రా నగరములను కాల్చివేయును. అమ్నోను. ప్రభు ఇట్లనుచున్నాడు: అమ్నోను చేసిన 3 అతిక్రమముల కారణమున దాని 4వ అతిక్రమము కారణముగా నేను వారిని దండించి తీరుదును. వారు తమ పొలిమేరలను విస్తరింపచేసుకొనుటకు సలిపిన యుద్ధములలో
గీలాదు గర్భవతులు కడుపులు చీల్చివేసిరి. కావున నేను రబ్బా నగర ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును. రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలె దాని నగరములను కాల్చివేయుదును. వారి రాజు అతడి అధిపతులు చెరలోనికి కొనిపోబడుదురు. 2వ అధ్యాయము. మోహాబు. ప్రభు ఇట్లనుచున్నాడు, మోహాబు చేసిన 3 అతిక్రమముల కారణమున, దాని 4వ అతిక్రమమున కారణమున నేను వారిని దండించి తీరుదును. వారు ఏదోము రాజు ఎముకలను బుగ్గి అగినట్లుగా కాల్చి అపవిత్రం చేసిరి. కావున నేను మోహాబు మీదికి నిప్పును పంపుదును. కెరియతు నగరములను కాల్చివేయుదును. సైనికులు రణధ్వని చేయుచుండగా, బాకాల నాదము వినిపించుచుండగా మొహబీయులు యుద్ధనాదమును కూలుదురు. నేను మోహాబు రాజును, ఆ దేశ నాయకులను ఎల్లరూ వతింతును. యూదా. ప్రభు ఇట్లనుచున్నాడు, యూదా చేసిన 3 అతిక్రమముల కారణమున, దాని 4వ అతిక్రమము కారణముగా నేను వారిని దండించి తీరుదును. వారు ప్రభు ధర్మశాస్త్రమును తృణీకరించిరి, ఆయన ఉపదేశములను పాటింపరాయిరి, తమ పితరులను అనుసరించి అపమార్గమున పట్టిరి. కావున నేను యూదా మీదికి నిప్పును పంపుదును, యెరూషలేము నగరములను కాల్చివేయుదును. ఇజ్రాయేలులకు శిక్ష. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలులు చేసిన 3 అతిక్రమముల కారణమున, దాని 4వ అతిక్రమమున కారణమున నేను వారిని శిక్షించి తీరుదును. వారు బాకీలు తీర్చలేని సజ్జనులను ద్రవ్యములకు అమ్మివేసెను. చెప్పుల జోడు కొరకై పేదలను అమ్మివేయుచున్నారు. దుర్బలురు తల మీద కాళ్ళు పెట్టి నేలకు త్రొక్కుచున్నారు. దరిద్రులను త్రోవ నుండి ప్రక్కకు నెట్టుచున్నారు. తండ్రి కుమారులు ఒకే యువతిని కూడి నా దివ్యనామమును అపవిత్రము చేయుచున్నారు. తాము పేదల నుండి కుదవ సొమ్ముగా పుచ్చుకొనిన వస్త్రములను పరుచుకొని బలిపీఠము యొద్ద పవలించుచున్నారు. తమకు అప్పగింపబడి ఉన్న వారి నుండి గైకొనిన ద్రాక్షాసారాయము తమ దేవుని మందిరము యందే పానము చేయుచున్నారు. ఆయనను జనులారా, నేను మీ మేలు కొరకు దేవదారుల వలె దీర్ఘదాయులను, సింధూరం వలె బలార్జుడులను మీ ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని, పైన వారి ఫలములను క్రింద వారి మూలములను నాశనం చేసి తిని, నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి అమోరీయుల నేలను మీకు భుక్తం చేయుటకు 40 ఏండ్ల పాటు ఎడారిలో నడిపించి తిని, మీ తనయులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యువకులలో కొందరిని నజరీయులుగాను నియమించి తిని. ఇజ్రాయేల్లారా, ఇది నిజం కాదా? ఇది ప్రభువుడైన నా వాక్కు. ఆయనను మీరు నజరీయులచే ద్రాక్షారసము త్రాగించిరి, ప్రవక్తలను ప్రవచనములను చెప్పనీయరాయిరి. కావున నేను మిమ్ము ధాన్యముతో నిండిన బండి నేలకు తొక్కివేసినట్లే నేను మిమ్ము అనగదొరుకుదును. అప్పుడు శీఘ్రమే పరిగెత్తువారు కూడా తప్పించుకోజాలరు. బలాఢ్యులు సత్తువు కోల్పోవుదురు. శూరులు స్వీయ ప్రాణములను కాపాడుకోజాలరు. విల్లుగాండ్రులు నిలవజాలరు. శీఘ్రములుగా పారిపోజాలరు. రౌతులు ప్రాణములతో తప్పించుకోజాలరు. ఆ దినమున ధైర్యవంతులైన మహావీరులు కూడా ఆయుధములను జారవిడిచి పారిపోవుదురు. ఇది ప్రభువైన వాక్కు. 3వ అధ్యాయము. ఇజ్రాయేలుకు హెచ్చరిక, బెదిరింపు, ఎన్నిక, శిక్ష. ఇజ్రాయేలారా, ప్రభు మిమ్ము గూర్చి పలికిన ఈ సందేశమును ఆలకింపుడు. ఆయన ఐగుప్తు నుండి కొని వచ్చిన ప్రజలెల్లరిని గూర్చిన ఈ వార్త వినుడు. భూమి మీద జాతులన్నిటిలోనూ నేను మిమ్ము మాత్రమే ఎరిగి ఉంటిని. కావున మీ పాపములన్నిటికి గాను నేను మిమ్ము దండింతును. ప్రవక్త దేవుని పిలుపును నిరాకరింపజాలడు. 2 నరులు కలిసి ప్రయాణం చేసినచో వారు ముందుగా ఒప్పందము చేసుకొని ఉండవలెను కదా. అడవిలో సింగం గర్జించినచో దానికి ఎర దొరికి ఉండవలెను గదా. గుహలో సింగపు కొదమ బొబ్బరించినచో దానికి జంతువు చిక్కి ఉండవలెను గదా. పక్షి ఉరులలో చిక్కుకొన్నచో దానికి ఎవరు ఎరపెట్టి ఉండవలెను కదా. ఉచ్చుపైకి లేచినచో పక్షి దానిలో తగులుకొనకుండా ఉండవలేను కదా. నగరమున బాకా ఊదినచో
జనులు భయపడుకుందురా? ప్రభు కీడు పంపనిదే నగరమునకు ఆపద వాటిల్లునా? ప్రభు అయిన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలపకుండా ఎట్టి కార్యములను చేయడు. సింహము గర్జించినచో భయపడిన వాడెవడు? ప్రభు అయిన దేవుడు ఆనతిచ్చినచో ప్రవచనములను చెప్పిన వాడెవడు? సమరియకు వినాశనము తప్పదు. అస్దోదు ప్రసాదములలో నివసించు వారికిని, ఐగుప్తు రాజభవనంలో వసించు వారికిని ఇట్లు చెప్పుడు: మీరెల్లరూ సమరియా కొండలపైకి ప్రోగై ఆ నగరమున జరుగు ఆక్రమములను పీడనలను గమనింపుడు. ప్రభు ఇట్లనుచున్నాడు: ఈ ప్రజలు నేరములు దౌర్జన్యములను చేసి తెచ్చుకొనిన సొమ్ముతో తమ భవనములను నింపుకొనిరి. వీరికి న్యాయవర్తనమేమిటిదో కూడా తెలియదు. కావున విరోధి ఒకడు వీరి దేశమున చుట్టుముట్టి వీరి కోటలను నాశనము చేయును, వీరి భవనములను కొల్లగొట్టును. ప్రభు ఇట్లనుచున్నాడు: గొర్రెల కాపరి సింహము నోటి నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కనైనను విడిపించుకున్నట్లుగా ఇప్పుడు సుఖప్రదమైన బుట్టలు వేసిన శయ్యములపై కూర్చుండి ఉన్న సమరియా పౌరులు రక్షింపబడుదురు. బేతేలునకు ప్రతికూలముగా సర్వోన్నతుడు ప్రభు ఇట్లనుచున్నాడు: వినుడు, యాకోబు వంశజులను హెచ్చరింపుడు. నేను ఇశ్రాయేలులను వారి పాపములకు గాను దండించినప్పుడు బేతేలులోని బలిపీఠములను కూడా కూల్చివేయుదును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలపై బడును. నేను శీతాకాలపు విడిది భవనములు, గ్రీష్మకాలపు విడిది గృహములను నాశనము చేయుదును. దంతము పొదిగిన మేడ మిద్దెలను నేలమట్టమగును. ఇది ప్రభువుని వాక్కు. 4వ అధ్యాయము. సమరియా మహిళలు. బాషాను గోవుల వలె బలిసి ఉన్న సమరయ మహిళలారా వినుడు. మీరు దుర్బలను బాధించి దరిద్రులను పీడించుచున్నారు. మద్యము తిండని మీ భర్తలను వేధించుచున్నారు. సర్వోన్నతుడైన ప్రభు తన ప్రావిత్యము మీదిగా బాస చేసెను. శత్రువులు మీకు కొక్కెములను తగిలించి మిమ్ము లాక్కొని పోవు రోజులు వచ్చును. మీరెల్లరూ గాలమునకు చిక్కిన చేపల వంటి వారగుదురు. మిమ్ము చేరువలోనే ప్రాకారపు గండ్ల యొద్దకు ఈడ్చుకొని పోయి హెర్మోను మార్గమున తోలుకొని పోవుదురు. ఇది ప్రభువైన వాక్కు. ఇజ్రాయేళ్ల మొండితనము వారికి శిక్ష. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు: ఇజ్రాయేల్లారా, బేతేలునకు వెళ్ళి పాపము చేయుడు. గిల్గాలుకు పోయి మీ శక్తి కొలది పాపము కట్టుకొనుడు. ప్రతి ఉదయకాల బలులు తెచ్చి అర్పింపుడు. ప్రతి 3వ రోజు 10వ వంతు పంటను అర్పింపుడు. వెళ్ళి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి పులిసిన పిండితో రొట్టెలను అర్పింపుడు. మీ స్వేచ్ఛ అర్పణలు గూర్చి గొప్పలు చెప్పుకొనుడు. ఇట్లు చేయుట మీకు ఇష్టం కదా? నేను మీ నగరములన్నిటిలోనూ మీకు దంతశుద్ధిని కలగజేసి తినుటకు మీ స్థలములన్నిటిలోని ఆహారం లేకుండా చేసితిని. అయినను మీరు నా చెంతకు మరలి రాలేదు. మీ కోతకాలమునకు ముందు 3 నెలలు వానలు లేకుండా చేసితిని. మీ నగరములో ఒకదానిపై వాన కురిపించి మరొక దానిపై కురిపింపనైతిని. మీ పొలములో ఒకదానిపై వర్షం పడి మరొక దానిపై పడనందున అది ఎండిపోవును. దప్పిక వలన డసిపోయి చాలా నగరములు ప్రజలు నీటి కొరకు మరొక నగరమునకు ఎగబడిరి. కానీ అచ్చటను వారికి కావలసినంత నీరు దొరకదాయిను. అయినను మీరు నా చెంతకు తిరిగి రారైతిరి. నేను వేడిగాల్పులను పంపి మీ పైరులను మార్చివేసితిని. మిడతలను మీ తోటలను, ద్రాక్షాలను, అత్తి చెట్లను, ఒలీవ చెట్లను మింగివేసెను. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. ఐగుప్తులకు వలె మీకును అంటురోగము కలిగించితిని. మీ యువకులను పోరున చంపితిని. మీ గుర్రములను నాశనం చేసితిని. మీ శిబిరములో శవములను వ్యాపింపజేయు దుర్గంధమును మీ ముక్కుపుటముల భరింపజాలనయ్యను. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. సొదొమ గొమొర్రా ప్రజల వలె మీలో కొందరిని చంపితిని. నిప్పు మంటల్లో నుండి తీసిన కొరివి వలె మీలో కొందరిని బ్రతికిరి. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. ఇది ప్రభువు వాక్కు. కావున ఇశ్రాయేల్లారా, నేను మిమ్ము దండింతును. నేనిట్లు చేయుచున్నాను గన మీరు దేవుని కొలుచుటకు సిద్ధపడుడు. దైవశుద్ధి. దేవుడే పర్వతములను చేసెను, వాయువులను కలిగించెను. ఆయన తన ఆలోచనలు నరులకు ఎరిగించెను. పగటిని రేయిగా మార్చును, ఉన్నత స్థలముపై నడియాడును. సైనికుల అధిపతి అయిన ప్రభు అని ఆయనకు పేరు. 5వ అధ్యాయము.
శోకగీతము. ఇజ్రాయేలారా, నేను మీ మీదకు పాడుబోవు ఈ శోకగీతమును ఆలింపుడు. కన్య అయిన ఇజ్రాయేలు నేల కొరిగినది, ఇక పైకి లేవలేదు. ఆమె ఒంటరిగా నేలపై పడినది, లేవనెత్తు వారెవరనూ లేరు. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేల్ నగరములో 1,000 మందిని పోరుకు పంపగా 100 మంది మాత్రమే తిరిగి వత్తురు. మరి ఒకటి నూరుగురిని పంపగా 10 మంది మాత్రమే తిరిగి వత్తురు. ప్రభు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పుచున్నాడు, మీరు నా చెంతకు రండు, జీవమును బడియుడు. మీరు నన్ను ఆరాధించుటకు బెర్షబాకు వెళ్ళుడు. బేతేలున నన్ను వెతుకుడు, అది శూన్యమగును. గిల్గానుకు పోవలదు, ఆ పురవాసులకు ప్రవాసము తప్పదు. మీరు ప్రభు వద్దకు రండు, జీవమును బడియుడు. లేదని ఆయన ఇశ్రాయేలుపై అగ్నివలె దిగువచ్చును. ఆ అగ్ని బేతేలు పౌరులను దహించును, దాన్నెవడనూ ఆర్పజాలడు. న్యాయమును తారుమారు చేసి నీతిని మంటగలుపు వారికి అనర్థం తప్పదు. దైవస్తుతి. ప్రభువు సప్తహర్ష మండలములను మృగ శిరస్సును సృజించెను. ఆయన రేయిని పగటిని రేయిగాను మార్చును. సాగర జలములను తన చెంతకు పిలిచి నేలపై పొర్లి పారజేయును. ప్రభుడన ఆయనకు పేరు. ఆయన బలశాలులను వారి కోటలను కూల్చివేయును. బెదిరింపులు. ప్రజలారా, న్యాయస్థానమున అన్యాయమును ఎదిరించి యథార్థము చెప్పువానికి మీరు అసహించుకొనుచున్నారు. దోష నివృత్తికి లంచములను తీసుకొనుచు సజ్జలను పీడించుచున్నారు. నగర ద్వారం వద్ద పేదల హక్కులను కాలరాల్చి వారికి న్యాయము జరగనీయకున్నారు. మీ పాపములు ఘోరమైనవి, మీ దోషములు అసంఖ్యాకములు. పేదల పంట మోపులను లాక్కొనుచు వారిని అనగద్రొక్కుదురు. కనుక చెక్కిన రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనిను వాటిలో మీరు కాపురం ఉండరు. మీరే స్వయంగా నాటుకొనిన సుందరమైన ద్రాక్షతోటల ద్రాక్షారసమును మీరు పానం చేయజాలరు. ఇట్టి దుష్టకాలమున నోరెత్తుకొండుటకై మేలని వివేకవంతులు భావించున్నారు. ఉపదేశము. చెడును చేయుటకు కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు. అప్పుడు మీరు జీవమును పొందుదురు. సైన్యములకు అధిపతియు ప్రభువునైన దేవుడు మీరు కోరుకున్నట్లుగా మీకు తోడుగా ఉండును. చెడును యావగించుకొని మంచిని చేపట్టుడు. నగర ద్వారముల వద్ద న్యాయము నెగ్గునట్లుగా చూడుడు. అప్పుడు సైన్యములకు అధిపతియు ప్రభువైన దేవుడు ఏసేపు సంతతిలో మిగిలియున్న వారిని కరుణించవచ్చును. రానున్న శిక్ష. కావున సైన్యములకు అధిపతియు మహోన్నతుడును ప్రభువుడైన దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీ మధ్య గుండా పోబోవుచున్నాను. ప్రజలు పురవీధుల్లో శోకించుచు విలపింతురు. రూకులకు రోదించు వారితో పాటు సేద్యము చేయు వారిని కూడా ఏడ్పించుటకు పిలుతురు. ద్రాక్ష తోటలన్నిటి అందును రోదన వినపడును. ఇది ప్రభువాక్కు. ప్రభు దినము కొరకు కాచుకొని ఉన్నవారికి అనర్థం తప్పదు. ఆ దినము మీకేమి మేలు చేయును? అది మీకు అంధకార దినమగును, కానీ ప్రకాశ దినము కాదు. ఒకడు సింగమును తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడపై చెయ్యి పెట్టగా పాము కరిచినట్లుగా ఆ దినముండును. ప్రభు దినము అంధకారమునే గాని ప్రకాశమును కొనిరాదు. అది తమోమయముగా ఉండునే గాని జ్యోతిర్మయముగా ఉండదు. ఆరాధన పాసనముల నిరసన. ప్రభు ఇట్లనుచున్నాడు, మీ పండుగలు నాకు గిట్టవు, మీ ఉత్సవ దినములు నేను అసహించుకొందును. మీరు నాకు దహన బలులు ధాన్య బలులు అర్పించినచో నేను వానిని అంగీకరింపను. క్రొవ్విన పశువులను సమాధాన బలిగా అర్పించినచో నేను వానిని అంగీకరింపను. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు. మీ తంత్రి వాయిద్యముల నాదము నేను ఆలకింపను. న్యాయమును ఏరులై పారనీయుడు, నీతిని జీవనది వలె ప్రవహింపనీయుడు. ఇజ్రాయేలారా, ఎడారిలో 40 ఏండ్లు పొడవున మీరు నాకు బలులను నైవేద్యములను అర్పించితిరా? మీరిప్పుడు మీ రాజ్య దైవమైన సక్కుత్తు విగ్రహమునకు మీ నక్షత్ర దైవమైన కేహ్వాను ప్రతిమను సేవించున్నారుగాన
నేను మిమ్ము దమస్కాకు ఆవలనున్న దేశమునకు ప్రవాసాలుగా కొనిపోయినప్పుడు మీరు ఆ విగ్రహములను కూడా మీతో మోసుకొని పోవలేను. ఇది ప్రభువు వాక్కు. సైన్యములకు అధిపతి అయిన దేవుడని ఆయనకు పేరు. భోగప్రియులకు వినాశనము తప్పదు. సియోనున సుఖజీవము గడుపు వారికి, సమరయయందు సురక్షితముగా ఉన్నాము అనుకున్న వారికి, ఇజ్రాయేల్ మహాజాతిలో ప్రముఖులు అనబడు వారికి, ఇజ్రాయేలుకు ఆలోచన చెప్పువారికి అనర్థం తప్పదు. మీరు కల్నే పట్టణమునకు వెళ్ళి పరిశీలింపుడు. అచ్చట నుండి హామాతు మహానగరమునకు పోండు. అచ్చట నుండి ఫిలిస్తీయులదైన గాతునకు దిగిపోండు. అవి యూదా ఇజ్రాయేలు రాజ్యముల కంటే మెరుగైనవి కావా? అవి మీకంటే ఎక్కువ వైశాల్యము గల రాజ్యములు కావా? మీరు ద్రవదినమున దూరముగా నుంచుటకును ప్రయాసపడుచున్నారు. కానీ మీ చర్యల వల్ల ఆ దినము దాపులోనికే వచ్చినది. దంతము పొదిగిన మంచాలపై పరుండి పానుపులపై తమను చాచుకొనుచు మందలో మేలిమి గొర్రెపిల్లలను శాలల్లోని లేగదూడలను వధించి మొక్కు మీకు అనర్థము తప్పదు. మీకు అనర్థము తప్పదు. మీరు దావీదు వలె పాటలు కట్టి తంత్రి వాయిద్యము మీటుచు పిచ్చి పాటలు గానము చేయుచున్నారు. పానపాత్రముల నుండి ద్రాక్షారసము త్రాగి మేలైన పరిమళ తైలమును పూసుకొనుచున్నారు. కానీ ఏసేపు సంతతికి కలిగిన వినాశనమును గూర్చి విచారించటలేదు. కావున మీరు ప్రవాసమునకు పోవు వారిలో మొదటి వారగుదురు. మీ విందులు వినోదాలు తుదముట్టును. ఘోరమైన శిక్ష. ఇజ్రాయేలు పొగరు నాకు నచ్చదు. వారు మేడలను నేను అసహించుకుందును. వారి నగరములను దానిలోని సమస్త వస్తువులను శత్రువులకు అప్పగింతునని ప్రభు అయిన దేవుడు తన తోడున ప్రమాణము చేసెను. ఇదియే సైన్యములకు అధిపతియు ప్రభువైన దేవుని వాక్కు. ఒక కుటుంబమున 10 మంది మిగిలియుందురేని వాళ్ళెల్లరూ చత్తురు. చచ్చిన వానిని పాతిపెట్టు బాధ్యత గల బంధువు మృతుని శవమును ఇంటి నుండి బయటకు కొనిపోవును. అతడు ఇంటిలోనున్న వారిని, నీతో ఇంకెవరైనా ఉన్నారా అని అడగగా అతడు లేడని చెప్పును. అప్పుడు బంధువు, నీవిక మౌనంగా ఉండుము, ప్రభు నామమును మనము ఎత్తరాదు అనును. ఏలైనా ప్రభు ఆజ్ఞ ఇయ్యగానే గొప్ప కుటుంబములు లేమి, చిన్న కుటుంబములు ఏమి అన్నీయు కూలిపోవును. గుర్రములు బండ్ల మీద స్వారీ చేయును. అట్టి చోట ఎద్దులతో దున్నుదురా. మా స్వశక్తి చేతనే బలము నొంది ఉన్నాము అని చెప్పుకును మీరు వ్యర్థమైన విషయములను గూర్చి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును దుర్మార్గముగాను మార్చితిరి. కానీ సైనికులకు అధిపతి అయిన యావే దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, ఇజ్రాయేలారా, మీ దేశమును ఆక్రమించుకున్నట్టుకు నేను పరజాతి సైన్యమును పంపుదును. ఉత్తరమున హమాతు కనుమ నుండి దక్షిణంన అరబ్బా నది వరకు కూడా ఆ దండు మేము పీడించి పిప్పి చేయును. 7వ అధ్యాయము. దర్శనములు. మొదటి దర్శనము. మిడతలు. మహోన్నతుడైన ప్రభు నాకు దర్శనమును చూపించెను. రాజునకు ఇవ్వవలసిన గడ్డిని కోసిన తదుపరి కడవరి గడ్డి పెరుగు సమయమున ప్రభు మిడతల దండును సృజించెను. ఆ దండు నేల మీద పచ్చని మొక్కలనెల్లా తినివేయుచుండెను. అప్పుడు నేను, సర్వోన్నతుడైన ప్రభు, నీవు దయచేసి మన్నింపుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడెలాగో నిలుచును అని మనవి చేసి తిని అప్పుడు ప్రభువు మనసు మార్చుకొని ఈ కార్యము జరగదు అనెను. 2వ దర్శనము. అగ్ని. మహోన్నతుడైన ప్రభు నాకు ఈ దర్శనమును చూపించెను. అతడు తన ప్రజలను శిక్షించుటకు అగ్నిని రప్పించెను. ఆ అగ్ని పాతాళమందలి మహాసముద్రమును కాల్చివేసి భూమిని కూడా మార్చివేయు మొదలుపెట్టెను. అప్పుడు నేను, సర్వోన్నతుడైన ప్రభు, నీవు ఈ అగ్నిని ఆపుము. యాకోబు బహు కొద్ది జనము గలవాడు, అతడెలాగూ నిలుచును అని మనవి చేసి తిని అప్పుడు ప్రభు మనసు మార్చుకొని ఆ కార్యము జరగదు అనెను. 3వ దర్శనము. లంబసూత్రము. ప్రభువు నాకు మరొక దర్శనమును చూపెను. ఆయన లంబసూత్రము సహాయముతో నిర్మించిన గోడ ప్రక్కనే నిలుచుండి ఉండెను. ఆయన చేతులలో లంబసూత్రం ఉండెను. ఆయన నన్ను, ఆమోసు, నీకేమి కనిపించుచున్నది అని అడిగను. లంబసూత్రము అని నేను జవాబు చెప్పితిని. ఆయన, నేను నా ప్రజలైన ఇశ్రాయేలులను దీనితో కొలుతును. వారు
కొలత తప్పిన గోడల వలె ఉన్నారు. నేను మరలా మనసు మార్చుకొనను, వారిని శిక్షింపక మానను. ఈషాకు వంశజులు పూజలు చేయుచున్న ఉన్నత స్థలమును పాడగును, ఇజ్రాయేలు దేవాలయములు నాశనమగును. నేను యెరోబాము రాజ్యవంశమును తుదముట్టింతును అని అనెను. ఆమోసు అమస్య. అప్పుడు బేతేలు దేవలమున యాజకుడిగా నున్న అమస్య ఇజ్రాయేల్ రాజైన యెరోబామునకు ఇట్లు వర్తమానం పంపెను. ఆమోసు ప్రజల నడుమున నీపై కుట్రలు పన్నుచున్నారు. యెరోబాము పోరున కూలిననయు ఇజ్రాయేలును తమ దేశము నుండి ప్రవాసమునకు కొనుపోవుదరనియు చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింపజాలదు. అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిగా యూదాకి వెడలిపోమ్ము, అచ్చడ ప్రవచనములను చెప్పి పొట్టపోసుకునము. బేతేలు రాజు కట్టిన ప్రతిష్ట స్థలమున రాజధాని పట్టణమును అయినందున దీనిలో నీవిక ప్రవచింపవలదు అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను. నేను ప్రవక్తను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడునైనను కాను. నేను మందలు కాయువాడును, అతి చెట్లను సాగు చేయువాడును. కానీ